ఈరోజు మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి ప్రాంతంలో టీకేఆర్ కాలేజీ బస్టాప్ ఆర్ఎన్రెడ్డి నగర్లో మరి యొక్క 3K రన్ యాంటీ డ్రగ్స్కు సంబంధించి మీర్పేట్ యువత ముందుకొచ్చి చేయడం అనేది ఆర్గనైజర్స్ అచ్యుతానంద వెంకటేష్ వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి మరి మన తెలంగాణ పోలీసు శాఖ తరఫున మనందరికీ కూడా సహకరించడానికి ఈ యొక్క గాంజాయి డ్రగ్స్ని తరమడానికి మరి మేమున్నాం ముందుకని చెప్పి ఈరోజు మన ఈగల్ టీము సిఐ గారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎస్ఐ పవన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ఏసీపీ రమేష్ గారికి, మరి నాతోటి కార్పొరేటర్ ధనలక్ష్మి రాజ్ కుమార్ గారికి, మరి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం చూసుకున్నట్టయితే ఎక్కడో జీవిస్తున్నాం, ఎక్కడో చేస్తున్నాం కాదు, మనము నగరంలో పట్టణాలలో జీవిస్తూ ఉన్నాం. ఈ విధంగా చూస్తే గ్రామాలు చాలా బాగున్నట్టు, మరి పట్టణాలేమో మరి ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టు, మరి మొత్తం కూడా యువత అంతా కూడా పక్కతో పడుతుంది అనేది ఒక అపోహ అనేది ఉన్నది. కాబట్టి మనం పట్టణ ప్రాంతాలన్నీ మొత్తం యాంటీ డ్రగ్స్ గా మరి గంజాయి రహిత ప్రాంతంగా మనం తీర్చిదిద్దుకుందామని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న మీర్పేట యువతకి అభినందనలు తెలియజేస్తూ, మనం ఒక పక్క చూస్తే మన భారతదేశం ప్రపంచ దేశాల్లో వెలుగొందుతుంది, కానీ మనం నిర్వీర్యం చేయాలనే ఆలోచనతోటి విదేశాల నుంచి మన యొక్క మాదక ద్రవ్యాలన్నీ కూడా మన దగ్గరికి చేరవేసి మన యువతను నిర్వీర్యం చేయాలని చెప్పి ఆలోచనతోటి ఒక చాప కింద నీరులాగా ఈ యొక్క భారతదేశాన్ని అణచివేయాలనే ఆలోచనతోటి చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలను తరిమి కొట్టాలనే ఆలోచనతోటి మరి ఇక్కడ ప్రజలు కూడా మమేకమై మాతో సహకరిస్తే మేము కూడా ఈ యొక్క కార్యక్రమం తీసుకొని ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా చేస్తామని ఈ యొక్క పోలీసు శాఖ వారు కూడా మనందరి సహకరించడం అనేది చాలా గర్వకారణం. కాబట్టి వారికి సహకరించి ఈ యొక్క 1908కి మనం సమాచారం అందించినట్టయితే మరి గోప్యంగా మన పేర్లు కూడా ఉంచేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మన యొక్క ప్రాంతాన్ని సుభిక్షంగా యాంటీ మరి డ్రగ్స్ గా మరి తీర్చిదిద్దుతారని వారికి సహకరిద్దామని చెప్పి, ఇదే విధంగా ముందు కూడా మేము మరికొన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని మీర్పేట యువత నిర్వహిస్తే సహకరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. జై హింద్, జై తెలంగాణ.